కమిషన్ గాని ఎస్సీ కమిషన్ గాని ముందు నిలబడి మంచి పని చేయగలదన్నమాట. ఎందుకంటే ఏ స్థాయి అధికారమైనా కలెక్టర్ ను కూడా పిలిచే సత్తా ఉన్నది బీసీ కమిషన్. ఇప్పుడు ఆ కేసు అనేది ఇంకెంతవరకు తేలలేదమ్మా. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత బీసీ కమిషన్ మెంబర్ పీరియడ్ అయిపోయింది. దాని తర్వాత నూతన బీసీ కమిషన్ ఏర్పాటు చేయలేదు, అది పెండింగ్ లో ఉంది. దానికి ఖచ్చితంగా మళ్ళీ కమిషన్ మెంబరు ఎన్నికైన తర్వాత ఆ యొక్క స్థలాన్ని అక్కడ పేద ప్రజలకు అందించే వరకు నేను పోరాడతామా, అట్లాంటి పోరాటాల్లో నేను ముందుంటా. మీరు ఎప్పుడు కూడా పోరాటంలో ఖచ్చితంగా ముందుంటారని కుత్బుల్లాపూర్ ఏరియాలో కూడా నేను చాలా చూశాను. అలాగే మీరు ఇంతకు ముందు మనం ఒక కాల్ అనేది మాట్లాడుకుంటూ ఉన్నాము, అంటే దీని మనకి సంబంధించిన అన్ని అడిగారు. విద్యార్థుల కోసం కూడా ఒకటి నేను చెప్పాలి, విద్యార్థుల కోసం కూడా అన్ని చెప్పినాం, మహిళల కోసం చెప్పినాం, కానీ విద్యార్థులకు సంబంధించి కూడా మనం అనుకున్నాం. విద్యార్థులకు సంబంధించమ్మా, ఈ రోజు విద్యార్థులకు సంబంధించి మోడీ గారు ఆలోచన చేసి వారికి 17% రిజర్వేషన్ నేరుగా కల్పించారమ్మా. ఇంతకు ముందు ఏదన్నా కేంద్రీయ విద్యాలయాల్లో మనం మన పిల్లలను చదివించాలనుకుంటే ఒక కేంద్ర మంత్రి దగ్గరికి పోయో ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళో ఒక కూపన్ తీసుకోవడానికి 2-3 సంవత్సరాలు తిరిగి ఒక కూపన్ తీసుకొని మనం సీట్ తెచ్చుకునే వాళ్ళం. అట్లాంటి దాని నుండి విముక్తి చేశారు మోడీ గారు. ఇప్పుడు 17% రిజర్వేషన్ నేరుగా కల్పించారు అనమాట. కేంద్రీయ విద్యాలయాల్లో అయితేంది, మిలిటరీ స్కూళ్ళల్లో అయితేంది, సైనిక స్కూళ్ళల్లో, నవోదయ పాఠశాలల్లో అయితేంది, ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని మనం నేరుగా అప్లై చేసుకుంటే 17% కోటా కింద ప్రతి ఒక్కరికి సీట్ దొరుకుతుందమ్మా నేరుగా బయట వాళ్ళది. ఇప్పుడు మిలిటరీ స్కూల్లో మిలిటరీ ఉంటారని కాదు, మిలిటరీ ఉండడం కూడా అదనంగా 17% బయట వాళ్ళకి సీట్లు దొరుకుతాయి. ఇట్లా కేంద్రీయ విద్యాలయాల్లో కూడా నేరుగా సీట్లు దొరుకుతాయి. దీనివల్ల ఈ రిజర్వేషన్ వల్ల కొన్ని వేల మంది అదనంగా విద్యను అభ్యసిస్తున్నారు అన్నమాట. మేము లెక్కేసుకున్నామమ్మా, ఇదే రిజర్వేషన్ మోడీ గారు ఏదైతే రిజర్వేషన్ ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారో ఈ కేంద్రీయ విద్యాలయాల్లో, సైనిక స్కూళ్ళల్లో ఈ 17% విద్యార్థులకు అవకాశం దొరుకుతుందో, ఈ 70 సంవత్సరాల కింద ఈ స్కీమ్ ఉండుంటే, ఈ రిజర్వేషన్ ఉండుంటే అసలు భారతదేశం ఎంత అభివృద్ధి చెందేదంటమ్మా. అంత నాణ్యమైన విద్యకు మేమందరం దూరమైనాం, మా పోటీ వాళ్ళందరం కూడా దూరమైనాం మేము నాణ్యమైన విద్యకు. ఇప్పుడు ఈ నాణ్యమైన విద్య అందరి చెంతకు, ప్రతి పేదవాడి చెంతకు కూడా ఈ నాణ్యమైన విద్యను అందించిన ఘనత మన భారత ప్రధాని. అంటే చట్టాలలో విద్య, వైద్యం అనేది కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా చేయాల్సిన అవసరం ఉందనేది చట్టాలలో ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ వైద్యశాలలు కావచ్చు, ఎందుకు అంతగా దీనావస్థలో ఉన్నాయి? కొన్ని పాఠశాలలు అయితే మూసివేశారు. అంటే మీరు చెప్పిన సైనిక్ స్కూల్స్ ఇవన్నీ అంటే నేషనల్ లెవెల్లో నడిచేటువంటి స్కూల్స్ కాబట్టి కొంత నడిచే అవకాశం ఉంది. అలా కాకుండా స్టేట్ లెవెల్లో కూడా చాలా వరకు విద్యాలయాలు అసలు మూతపడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత వేరుంటది, కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత వేరుంటది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు నేను చెప్పగలను. ఉదాహరణకు తీసుకుంటే ఈ ఆరోగ్య ఒక పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు భారత ప్రధాని. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకము భారతదేశం అంతటా కూడా అమలు చేస్తే మరి ఈ దుర్మార్గ పాలనైన మన టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని అమలు చేయని కారణంగా మొన్న కరోనా విపత్తు వచ్చినప్పుడు లక్షల రూపాయలమ్మ పుస్తలు అమ్ముకున్నారు, మట్టెలు అమ్ముకున్నారు, ఇండ్లు అమ్ముకున్నారు, జాగలు అమ్ముకొని యశోద లాంటి ఆసుపత్రులకు లక్షల రూపాయలు చెల్లించారమ్మ. అదే ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తుంటే కేసీఆర్ గారు ఆ రోజు అమలు చేసి ఉంటే ఏ ఒక్కరు కూడా 1 రూపాయి కట్టకుండా ఆ కరోనా విపత్తు నుండి బయటపడేవారు అనమాట. అంటే ఎల్బీ నగర్ లో ఆయుష్మాన్ భవ